రే సీనా సీనా అయ్యి బాబోయ్ అరే సీనా ఏంటి ఏమైంది? ప్రపంచం అంతానే సాయంత్రం కరెంటు పోతుందంట. ఏమైందిరా చెప్పు ఏమైంది? ఏంటంతా 12 గంటలకు ప్రపంచం అంతా కరెంటు పోతుందంట. 10 గంటలు కలిపోద్దా ప్రపంచం అంతానే? నీకెలా తెలిసిందిరా? వాట్సాప్ లో వచ్చింది. వాట్సాప్ వచ్చిందేంటి? వచ్చింది. అయ్యి బాబోయ్ ఇక బ్లూటూత్ కూడా వచ్చింది. బ్లూటిక్ కూడా వచ్చేసింది. అయితే నీకు తెలిసిపోయింది మొత్తం రాత్రి 10 గంటలు కలిపోద్దని తెలిసింది. అయ్యి బాబోయ్ ఇప్పుడు ఎలాగా సరా బాబు 10 గంటలు కందిపోద్ది అంటే ఎలాగా? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? మొత్తం ప్రపంచం అంతా కందిపోద్దాను. మూడు పని లేకపోతే మళ్ళీ సెలవు ఏమో వాట్సాప్ ఏమో మెసేజ్ వచ్చేసింది. మళ్ళీ తిరిగి మెసేజ్ పంపించాలంటే అందరికీ ఇలా పంపించకపోతే ఏదో అయిపోద్దంటే అపశకునం అంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు బాబు. అదే అర్థం అవ్వట్లేదు నాకు. ఏం చేయాలి ఏమంటావు? బాబోయ్ ఎలా పెట్టావేరా బాబు నువ్వు? ఏదో చేద్దాం. ఇన్వర్టర్ ఛార్జింగ్ ఉందో లేదో చూస్తాను. సరే అయితే ఏమైందిరా బాబు? వీడికి వాట్సాప్ లోని ఇవాళ నైట్ 12 మొత్తం ప్రపంచం అంతా కరెంట్ పోద్దని మెసేజ్ వచ్చిందంట. ఆ మెసేజ్ చూసి వీడు ఏం చెయ్యాలా ఏట 12 గంటలకు ఏమవుద్దని టెన్షన్ పడిపోతున్నాడు. నన్ను టెన్షన్ పెట్టేస్తున్నాడు. ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ కూర్చున్నాం. బ్లూటిక్ వచ్చిందా? బ్లూటిక్ వచ్చింది కదా మరి. ఆ బ్లూటిక్ వచ్చిన వల్ల మా అందరికి చెప్తున్నాడు. వీడు ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు. బ్లూటిక్ వస్తుంది. ఈ ఎవరి మాట ఏంటో ఆ దేవుడు వచ్చినా మాట ఏంటో. అయ్యి బాబోయ్ అయ్యి బాబు ఎలారా మరి ఇప్పుడు? ఏమో మరి. ఏట్రా మళ్ళీ సెల్ చూస్తున్నావు? మెసేజ్ వచ్చింది. 100 మందికి పంపిస్తే నా అదృష్టం బాగుండి నా అకౌంట్ లో ₹1,00,000 పడతాయంట. నిజమే? 100 మందికి పంపాలా? 100 మందికి పంపాలా? అదేదో నాకు ఫార్వర్డ్ చేసి ముందు నాకు ఫార్వర్డ్ చేసి నేను పంపించేసుకుంటాను 100 మందికి. ₹1,00,000 నాదే నాదే నాదే. ఇలాగా ₹1,00,000 చూపిద్దామనే? లచ్చ నాదే. లచ్చే ఏంటి? ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే లచ్చే? ఇలాంటి అన్ని ఫేక్ న్యూస్లు రా స్వామి. ఇలాంటివన్నీ నమ్మారు అనుకో ₹1,00,000 కాదు, మీ అకౌంట్ లో ఉన్న ప్రతి రూపాయి గోయిందే. అది ఆలోచించుకొని ఒకసారి మళ్ళీ చూసి అప్పుడు చెప్పండి. అర్థమైందా? మోసపోకండి. ఫేక్ మెసేజ్లు వస్తున్నాయి. ఇలాంటి మెసేజ్లు మీరు నమ్మొద్దు. ఈ మెసేజ్ బట్టి మీరు ఎవరికి ఫార్వర్డ్ చేయొద్దు. ఈ మెసేజ్లు చేస్తే మీకు డబ్బులు రావడం కాదు, మీ ఇద్దరు అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళు కొట్టేస్తారు. అర్థమైందా? కొట్టేస్తే అప్పుడు మీకేమవుద్ది? మీ అకౌంట్లో ఉన్న డబ్బులు చూసుకుంటున్నప్పటికీ మీ రూపాయి ఉండదు మీ దాంట్లో. మీకు లక్ష రావడం కాదు, మీ అకౌంట్లో ఉన్న రూపాయి వాళ్ళు అడ్డుకుపోతారు. తర్వాత బాధపడవలసింది మీరే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెసేజ్ ఇలాంటి మెసేజ్లు మీరు ఎవరో నమ్మొద్దు. మీకు వచ్చి మెసేజ్లు అన్నీ ఫేక్ మెసేజ్లు వస్తున్నాయి. కొన్ని అవి చూసుకొని జాగ్రత్తగా క్లిక్ చేసి మీరు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే మీకు ఓపెన్ చేసి చూసుకోండి. దయచేసి ఇలాంటి మెసేజ్ మాత్రం దయచేసి ఓపెన్ చేయొద్దు. మీరు కూడా నష్టపోవద్దు. థ్యాంక్ యూ.